అదేంటో గైస్ నేను ఈ సమ్మర్ లోని ఇంట్లో ఉన్న బయట ఉన్న ఒకేలా చెమటలు పడుతున్నాయి. ఏదో మైక్రో ఓవెన్ లో చికెన్ హీట్ చేసినట్టయితే హీట్ అయిపోతున్నాం, మొత్తం చెమటలు పులుసు కారినట్టయితే కారిపోతున్నాయి. సో ఇలా అయితే పని అవ్వదని చెప్పి నేను మా వాళ్ళు అయితే గోదావరికి ప్లాన్ వేసాం. ఇంకా గోదావరికి వెళ్ళగానే గోదావరి పరిస్థితి కూడా మా పరిస్థితి అన్నట్టు అయ్యింది, మొత్తం ఎండకి ఎండిపోయింది. సో ఇదంతా ఇసుక ఎడార్లు అయితే కనిపిస్తుంది. సో మేము స్నానం చేయాలంటే ఆ చివరికి అయితే వెళ్ళాలి. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మాకు చిన్న మొక్క అయితే కనిపించింది. సో దాన్ని కాస్త డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే అది తాటి చెట్టు అనమాట. సో ఇది చిన్నగా ఉందంటే దీనికి ఏదో తాగైతే ఉంటదని చెప్పి మేము తవ్వడం అయితే స్టార్ట్ చేసాం. సో మా ఓడైతే తవ్వడానికి ఆయుధాలు అయితే తెచ్చుకున్నాడు. సో వాడైతే స్టార్ట్ చేసాడు తవ్వడం. మా ఓడు తవ్వుడికి ఆ చెట్టు పెద్దయి కాయలు కూడా కాసేస్తాయి, అలా అయితే తవ్వుతున్నాడు. సో ఇలా అయితే పని అవ్వదని చెప్పి మేమే ఇంకా తవ్వుతున్నాం. సో ఇంకా అలా తవ్వే కొలితే చాలా లోతైతే వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా ఇలా పని అవ్వదని చెప్పి లాగడానికి ట్రై చేసా, ఇంచు కూడా కదలలేదు. అలా లాగి నా చెయ్యికి దద్దురు అయితే వచ్చేసింది. సో ఇలా అయితే పని అవ్వదని చెప్పి మా ఓడిని రమ్మన్నా. సో మా ఓడు పైన పట్టుకొని నేను కింద పట్టుకొని ఒక ఊపిసాం, మొత్తం తాగైతే బయటకి వచ్చేసింది. అండ్ ఇదే ప్రాసెస్ ని యూస్ చేసుకొని మేము రెండింటిని అయితే లాగాం. అండ్ ఇలాంటి చెట్లు అక్కడక్కడైతే ఉన్నాయి. సో అవన్నీ తవ్వగా మాకు 7 అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే మేము వచ్చిన పర్పస్ ఒకటైతే మేము చేస్తుంది ఇంకోటి, ఈ చెట్లు మమ్మల్ని మైండ్ డైవర్ట్ అయితే చేసాయి. చివరికి మేము గోదావరిలో స్నానం చేసి ఇంటికి అయితే వెళ్ళాం. అండ్ ఇంటికి వెళ్ళగానే మాకు ఏమైనా పని ఉంది అంటే అది మేము తెచ్చిన తేగల్ని ఉడకపెట్టుకుని తినడమే. సో వీడియో అయితే ఇంతే guys. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.